వెల్కమ్ టు ద T9 న్యూస్. ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిలా గ్రామంలో ఉన్నాము. మోకిలా నుంచి టంగటూరు విలేజ్కి వచ్చే దారి మధ్యలో ఉన్నాము. మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే గత వారం రోజుల కింద కూడా ఇదే శంకర్పల్లి మండలంలో మన రావులపల్లి గ్రామంలో కూడా సేమ్ పరిస్థితి కనిపించింది. నిన్న కూడా రీసెంట్లీ మైతప్కన్ కూడాము సేమ్ ఇదే పరిస్థితి. ఇక్కడ చూసుకుంటున్నా కూడా ఇదే పరిస్థితి. కేవలం ఈ శంకర్పల్లి మండలంలోనే ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఏంది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూసుకుంటున్నట్లయితే రోడ్డు మొత్తము 2 వెహికల్ వెళ్ళినాయి అనుకో, ఇంకో వెహికల్ నుంచి కింద పడే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఏంది, ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్ ఇట్లా ఉంది ఏందనేది కూడా మన పక్కన టంగటూరు గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పన్నా, ఏంది మీ రోడ్డు సమస్య ఏంది? ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్ ఇట్లా ఉంది? మన టంగటూరు నుంచి మోకిలే పోయే రోడ్డు దారిలో చాలా రోజుల నుంచి ఈ రోడ్డు ఎవరిని దగ్గరికి పోయినా ఏం చేసినా పట్టించుకునే నాథుడే లేడు. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది ఆల్రెడీ విత్ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి 12.5 కోట్లతోని బ్రిడ్జి శాంక్షన్ అయింది, బ్రిడ్జి కంప్లీట్ అయింది. ఈ లింక్ రోడ్ మాత్రము మళ్ళీ ఆఫీసర్లను అడిగితే క్యాన్సిల్ అయింది అంటున్నారు. మళ్ళీ రీటెండర్ వేసి ఓపెన్ చేసి మళ్ళీ చేయాలంటున్నారు. కానీ ఇంతవరకు గవర్నమెంట్ వచ్చి 18 నెలలు గడుస్తున్నా నిమ్మకి నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు గవర్నమెంట్. కానీ గవర్నమెంట్లన్నా కనీసము శాంక్షన్ అయ్యి రోడ్డు మాకు వేయగలిగితే మా గ్రామస్తులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ లింకు విలేజెస్లు ఉన్నాయి, చాలా దాదాపుగా 10-15 విలేజెస్లు ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఏ విలేజ్లు వెళ్తాయి? ఇక్కడ నుంచి గొల్లగూడ, కమ్మెట, ఈర్లపల్లి, తంగెడపల్లి, పొద్దటూరు, గొల్లపల్లి, చేవెళ్ళ అక్కడ శంకర్పల్లి నుంచి పోయే బదులు ఇట్లా షార్ట్ కట్ వస్తుందంట అని ఇటు నుంచే వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇంతమంది ఒక్కసారి గమనిస్తే ఇంతకుముందు వీడియోలలో వెహికల్స్ గిట్ట చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ పడంచెరువు తర్వాత ఇక లింగంపల్లి వెళ్ళే రైతులు కానీ, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ చాలామంది వెళ్తుంటారు. 24 గంటల రోడ్డు చాలా రఫ్గా ఉంటుంది, బాగా రష్ ఉంటుంది. కానీ ఈ రోడ్డు వేయాలని మా గ్రామస్తులు కానీ ఇక్కడ పోయే ప్రజలందరూ కానీ విన్నవించుకుంటున్నాం మా విలేజ్ తరఫున. అదేవిధంగా ఆ రోడ్ గిట్ట క్యాన్సిల్ అయిందని చెప్పిర్రు, ఈ శాంక్షన్ అయింది మళ్ళా క్యాన్సిల్ చేసిరని చెప్పిర్రు ఈ రోడ్డు. కానీ ఇప్పుడు మళ్ళీ రీటెండర్ వేయాలంటే ఎవరు వేయాలో ఏం చేయాలో వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి సంది ఈ రోడే కాకుండా మా గ్రామ పంచాయతీలో ఒక్క పని గిట్ట జరగడం లేదు. కనీసము మున్సిపాలిటీ వాళ్లకు జీతాలు ఇచ్చే స్తోమత గిట్ట లేకుండా అయిపోయింది. అదేవిధంగా మున్సిపాలిటీలో ట్రాక్టర్ నడుస్తుంది, దానికి డీజిల్ అయినా పోపిచ్చే నాతుడు గిట్ట దొరకడం, ఫండ్స్ గిట్ట రావడం లేదు. కావున దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి, ఈ విషయంని గమనించి మన ఈ రోడ్డు లింక్ రోడ్డు తొందర వేయాలని, తర్వాత మన గ్రామానికి ఫండ్స్ విలేజ్లకు, మన విలేజే కాదు ప్రతి విలేజ్కి, ఏ విలేజ్కి ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. కాబట్టి దయచేసి ఫండ్స్ రిలీజ్ చేస్తేనే విలేజ్లు మనకు అభివృద్ధి చెందుతాయి. కానీ ఒక్క పైసా గిట్ట రావడం లేదు 18 నెలల నుంచి. ఇంతటితో ఎన్ని రోజుల వస్తుంది ఈ రోడ్ ఇట్లాగే ఉంది? దాదాపుగా 40-50 సంవత్సరాల సంది ఉంది. మొన్న రీసెంట్గానే ఈ బ్రిడ్జి కంప్లీట్ అయింది అంతే. ఈ రోడ్డు మాకు గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. మా గ్రామంలో పువ్వులు, కూరగాయలు, పాలు, అలాగే హైదరాబాద్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి మాత్రమే ఒక అర్ధగంట టైం పడుతుంది. అయినా బండ్లు జారుతున్నాయి. పనికి నైట్లో డ్యూటీకి చేసుకుంటారు పిల్లలు. ఇటు సైడు హైదరాబాద్ సైడ్ హాస్పిటళ్లలో వివిధ కంపెనీలలో కార్మికులుగా పనిచేస్తారు మా గ్రామం నుంచి ఎంతోమంది యువత. వాళ్ళందరికీ నైట్లో ఏదో ఒక టైంకు వాళ్ళ షిఫ్ట్ తీసుకొని వచ్చేసరికి ఇక్కడ తొగలో బురద ఉండడం వల్ల జారి పడి ఇంతకుముందు ఎన్నో అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు గిట్ట ఇక్కడ జరిగినాయి.
ఇక ఈ రోడ్డు తొందరగా గవర్నమెంట్ ఇచ్చేస్తే రైతులకు కార్మికులకు అందరికీట కొంచెము ఇదవుతుంది. దీన్ని తొందరగా గవర్నమెంట్ చూసి కొంచెం దీన్ని పట్టించుకొని ఈ రోడ్డు చేయాలని మేము గ్రామం తరపున మా గ్రామస్తులం అందరం కోరుకుంటున్నాం. ఈ యొక్క టంగటూరు గ్రామ సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ రోడ్ ఒకటి చాలా కష్టకరంగా ఉన్నది. డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మన ఎమ్మెల్యే గారిని కూడా సంప్రదించాము. గ్రామ పెద్దలు అందరం కలిసిపోయి కనెక్ట్ అయ్యి కలిసినాము. కలిసిన తర్వాత కూడా స్పందన చూద్దాం అన్నారు. ఇంకేం కాలేవు. ఎంపీ గారిని కూడా కలిసాము. ఈ రోడ్ వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యి ఈ వర్షాకాలం వస్తే ఇంకా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. కాబట్టి దయచేసి ఈ మా యొక్క గ్రామ ఇష్యూను, మా గ్రామ సమస్యను తొందరగా జర పెద్దల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క విన్నపం. మా సమస్యలు ఇంతకు ఈ రోడ్డు సమస్య బాగా ఇబ్బంది ఉంది మాకు. ఈ రోడ్డు విషయంలో కూడా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే సాబ్ ఏం పట్టించుకోలేడు. ఎంపీ సాబ్ దగ్గరికి పోయినాము. ఎంపీ సాబ్ కూడా వెంకరెడ్డి అన్న దగ్గర కొమ్మన్నాడు. వెంకరెడ్డిని కూడా కలవడం జరిగింది. లెటర్ కూడా ఇచ్చినాము. ఆయన కూడా ఏం పట్టించుకోలేడు. ఇప్పటి వరకు ఏం స్పందన లేదు. మాకు మా పిల్లలకు కానీ విలేజ్ నుంచి కూరగాయలు, పండ్లు అన్నీ వెళ్తాయి. చాలా ఇబ్బంది ఉంది మా ఊరు వాళ్ళకు, టంగటూరు వాళ్ళకు కానీ. ఇక్కడ విలేజ్ ఒక 10-15 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నాయి. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కూడా వాళ్ళు చీమంతా కూడా మమ్మల్ని పట్టించుకోలేరు. ఎన్నిసార్లు తిరిగినా, ఫోన్లు కూడా చేసినాం, అడిగినాం, కానీ ఎవరు పట్టించుకోలేరు. కానీ ఇప్పటికైనా మమ్మల్ని స్పందించి పట్టించుకొని రోడ్డు వేయగలరని మన గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సైడు రాజకీయ నేతలు మారుతూ ఉన్నారు, అందరూ మారుతూ ఉన్నారు, కానీ వీళ్ళ రోడ్డు పరిస్థితి మటుకు మారేది లేదు. ఇది గ్రామ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, మేము వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా మాకు ఇదే రోడ్డు ఖచ్చితంగా, మాకు తక్షణమే గవర్నమెంట్ కానీ ఎవ్వరు కానీ మాకు ఈ రోడ్డు చేయాలని చెప్పి వాళ్ళు T9 తరపు నుంచి కోరుకుంటూ ఉన్నారు. చూస్తుండండి T9 న్యూస్, ప్రతిక్షణం ప్రజాగాతో మీ సురేష్.
మా సమస్యలు ఇంతకు ఈ రోడ్డు సమస్య బాగా ఇబ్బంది ఉంది మాకు. ఈ రోడ్డు విషయంలో కూడా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే సాబ్ ఏం పట్టించుకోలేడు. ఎంపీ సాబ్ దగ్గరికి పోయినాము. ఎంపీ సాబ్ కూడా వెంకరెడ్డి అన్న దగ్గర కొమ్మన్నాడు. వెంకరెడ్డిని కూడా కలవడం జరిగింది. లెటర్ కూడా ఇచ్చినాము. ఆయన కూడా ఏం పట్టించుకోలేడు. ఇప్పటి వరకు ఏం స్పందన లేదు. మాకు మా పిల్లలకు కానీ విలేజ్ నుంచి కూరగాయలు పండ్లు అన్నీ వెళ్తాయి. చాలా ఇబ్బంది ఉంది మా ఊరు వాళ్ళకు, టంగటూరు వాళ్ళకు కానీ. ఇక్కడ విలేజ్ ఒక 10-15 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నాయి. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కూడా వాళ్ళు చీమంతా కూడా మమ్మల్ని పట్టించుకోలేరు. ఎన్నిసార్లు తిరిగినా ఫోన్లు కూడా చేసినాం, అడిగినాం, కానీ ఎవరేం పట్టించుకోలేరు. కానీ ఇప్పటికైనా మమ్మల్ని స్పందించి పట్టించుకొని రోడ్డు వేయగలరని మన గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సైడు రాజకీయ నేతలు మారుతూ ఉన్నారు, అందరూ మారుతూ ఉన్నారు, కానీ వీళ్ళ రోడ్డు పరిస్థితి మటుకు మారేది లేదు. ఇది గ్రామ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే, మేము వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా మాకు ఇదే రోడ్డు ఖచ్చితంగా మాకు తక్షణమే గవర్నమెంట్ కానీ ఎవ్వరు కానీ మాకు ఈ రోడ్డు చేయాలని చెప్పి వాళ్ళు T9 తరపు నుంచి కోరుకుంటూ ఉన్నారు. చూస్తుండండి T9 న్యూస్, ప్రతిక్షణం ప్రజాగణంతో మీ సురేష్.